హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 27వ తారీఖు మంగళవారం. మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు 0.76% సెన్సెక్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. ఆఫ్కోర్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా నిఫ్టీ ఎవ్రీడే 2% నుంచి 4% దాకా ఇంక్రీజ్ అవుతుంది. అయితే మార్కెట్స్లో సిగ్నిఫికెంట్గా వాలటైలిటీ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారనేది చూద్దాం. ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్, కన్స్ట్రక్షన్, ఫార్మాలో కొద్దిగా రికవరీ అనేది కనిపించగా కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ, ఆటోమొబైల్, కన్సంప్షన్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది లేదా సెల్ ఆఫ్ అనేది జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే మార్నింగ్ కూడా యాక్చువల్గా ఏంటంటే పడిపోతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఈ రోజు అంతా కూడా చాలా వోల్టైల్గా ఉంది. ఇక్కడ ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కాసేపు ఏమో డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి, దాని తర్వాత అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నాయి, డిక్లైన్స్ అడ్వాన్స్ ఈ విధంగా ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద ఈసారి ఫస్ట్ టైం అనమాట, అంటే చాలా రోజుల తర్వాత డిక్లైన్స్ అనేది పెరిగాయి. చూడండి, ఇక్కడ పడిపోతున్న స్టాక్స్ 280 ఉన్నాయి, పెరుగుతున్న స్టాక్స్ ఏమో 221 అనేది ఉన్నాయి. ఓకే, సో ఇది ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం కొద్దిగా మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇండికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక బొరానా వ్యూస్ షేర్స్ వచ్చేసరికి 5% ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే ఉన్నాయి. అండ్ లిస్టింగ్ మనం చూసుకున్నట్లయితే 12.5% ప్రీమియంలో క్లోజ్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా అన్న దానికి మహేష్ ఓజా గారు ఏమంటున్నారంటే, సో ప్రస్తుతం కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకొని ఓకే రెస్ట్ అనేది హోల్డ్ చేయడం అనేది సెన్సిబుల్ స్ట్రాటజీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఈ షేర్ వచ్చేసరికి ఈరోజు 14% దాకా సిగ్నిఫికెంట్గా పడిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయలున్న బస్సులు కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే 10,000 కోట్ల రూపాయలు వర్తున్న ఆర్డర్ అనేది. బట్ వీళ్ళు డెడ్ లైన్ లోపు ఈ యొక్క సప్లై అనేది చేయలేకపోయారు. అందుకని ప్రస్తుతం ఏంటంటే ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో అని తెలిసిందో ఈ స్టాక్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఏవియేషన్ సెక్టార్ నుంచి ఇండిగోలో బ్లాక్ డీల్ అనేది జరిగింది. కోఫౌండర్ రాకేష్ గంగవాల్ గారు ఈరోజు 5.8% స్టేక్ అనేది, దాని యొక్క వర్త్ అనేది మనం చూసుకున్నట్టయితే 11,928 కోట్లు అనమాట. అంత వర్తున్న స్టేక్ అనేది సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ప్రమోటర్ కానీ కో ప్రమోటర్ కానీ స్టేక్ అనేది సెల్ చేస్తున్నారు అనుకోండి, మనం ఆ రీజన్ అనేది చూడాలి. దాని తర్వాత దాన్ని ఎవరు బై చేస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గుడ్ ఇన్స్టిట్యూషన్ బై చేస్తుందంటే ఇంకా మేనేజ్మెంట్ మీద కొద్దిగా పాజిటివ్ హోప్ అనేది ఉంటుంది. అట్లా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక క్యాష్ మార్కెట్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 8 months హైలో ట్రేడ్ అవుతుంది. అంటే ఏం లేదు, స్టాక్స్లో బయింగ్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, అదనమాట పెరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ టర్న్ ఓవర్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెప్టెంబర్ 2024లో హైగా టర్న్ ఓవర్ అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా తగ్గుముఖం పట్టి ఫిబ్రవరిలో లీస్ట్కి వెళ్ళిపోయిందనమాట. ఓకే, సో దాని తర్వాత మార్చి నుంచి కూడా గ్రాడ్యువల్గా మార్చి, ఏప్రిల్, మే నుంచి కూడా గ్రాడ్యువల్గా ఏంటంటే టర్న్ ఓవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. అది ఫ్రెండ్స్, ఈ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఇండైరెక్ట్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే లార్జ్ డీల్స్ అనేది జరిగాయి. టీడీ పవర్ కానీ, స్విగ్గీ, నాయికా, ఇండస్ టవర్, కేపీఆర్ మిల్లు, ఎటర్నల్ అండ్ విశాల్ మెగామార్ట్. సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసరికి 2 ఈవెంట్స్ అయితే జరిగాయి మేజర్గా. ఒకటి వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ పాకిస్తాన్ అండ్ ఇండియా యుద్ధం జరిగింది కదా, ఆ టైంలో మార్కెట్ పడిపోయింది. ఆ టైంలో ఇన్వెస్టర్ ఏంటంటే యాడ్ చేశారు, అంటే ఆ టైంలో ఎక్కువగా టర్న్ ఓవర్ అనేది జరిగింది, అదొక రీజను. దాని తర్వాత ఇండియా, యుఎస్, చైనా ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది కదా, దానివల్ల కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుని ఎక్కువగా ఎక్స్పోజర్ అనేది తీసుకున్నారు. అంటే ఏం లేదు, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కానీ, అంటే మార్కెట్ తగ్గినప్పుడు యాడ్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో దీనివల్ల కూడా ఏంటంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ అండ్ టర్న్ ఓవర్ అనేది పెరిగిందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక ఐటీ షేర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 1% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఓవరాల్గా మార్కెట్ కండిషన్ కొద్దిగా వీక్గా అయితే ట్రేడ్ అవుతుంది, అందుకు రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేఈసీ ఇంటర్నేషనల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 8% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 76% ఈనార్ కంపారిజన్లో రైజ్ అయింది. ఫస్ట్గా పేరెంట్ కంపెనీ ఏది బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 4% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క నెట్ లాస్ అనేది పెరిగిందనమాట సిగ్నిఫికెంట్గా. డిఫెన్స్కి సంబంధించిన మజ్గాన్ డాక్, జిఆర్ఐసి షేర్స్ వచ్చేసరికి 4% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే ఒక రిపోర్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళకి 44,000 కోట్ల రూపాయలున్న ఆర్డరు, విలువ కలిగిన ఆర్డర్ వస్తుందని చెప్పేసి. యాక్చువల్గా ఏం చేస్తారంటే ల్యాండ్ మైన్స్ అనేది మనం వింటూ ఉంటాం కదా, అట్లాగనే వాటర్ మైన్స్ అనేది కూడా ఉంటాయన్నమాట.
సో వాటిని ఐడెంటిఫై చేయటం, వాటిని ఇది డిజేబుల్ చేయటం దాని యొక్క టెక్నాలజీ వర్క్ అనమాట. సో అటువంటి టెక్నాలజీ డెవలప్ చేసి బిల్డప్ చేయటం ఈ రెండిటి యొక్క విధి. అందుకని ఎనీహౌ ఈ ఆర్డర్ వస్తుందన్న దీంట్లో ఈ స్టాక్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే ఈరోజు కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీసీ 3% పైన పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీటిలో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే మార్నింగ్ నుంచి కూడా పుట్ ప్రీమియమ్స్ రైజ్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళింది. దాని తర్వాత అగైన్ ఏంటంటే పుట్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయి. సో నేను సింపుల్గా ఏంటంటే మార్కెట్ ఈరోజు అంతా కూడా బేరిష్ మొమెంటంలో ట్రేడ్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక 2 డేస్లో మనకి నిఫ్టీ ఎక్స్పైర్ అయింది. పుట్ కాల్ రేషియో వచ్చేసరికి 0.75 అనేది చూపిస్తూ ఉంది. సో ఒకటి కంటే తక్కువగా ఉందంటే బేరిష్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక పుట్ కాల్ రేషియో బ్యాంక్ నిఫ్టీకి మనం పరిశీలన చేసినట్టయితే 0.84 అనేది చూపిస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడ కూడా బేరిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైర్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉందంటే 0.9 అనేది చూపిస్తుంది. స్లైట్గా ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్, ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా పోస్ట్ మార్కెట్ ప్రీ మార్కెట్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి ఒక వ్యూ వస్తుంది కదా. ఆ వ్యూ ప్రకారం ఏంటంటే నేను కొన్ని స్ట్రాటజీస్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే ఈ యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను మీరు కూడా గమనించండి, ఎందుకు మనం షేర్ చేస్తున్నాం, కాన్సెప్ట్ ఏంటి, లాస్ ఏంటి, ఇవన్నీ కూడా. ఎనీహౌ దాదాపుగా ఏంటంటే మంచి హిట్ రేట్తో ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ యొక్క స్ప్రెడ్ అనేది మనం బేరిష్ సైడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద దీంట్లో ఒక 1100-1200 అనేది ప్రాఫిట్ వచ్చింది. అయితే ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో అవే కాకుండా మంచి మంచి అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ట్రేడర్గా ఇన్వెస్టర్గా మనకి ఏది ఉపయోగం ఆ డేటా అనేది ఇక్కడ షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా బ్యాక్ టు బ్యాక్ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో రైజ్ అవుతూ వచ్చింది. ఎనీహౌ ఈరోజు అగైన్ మళ్ళీ 2.86% అనేది రైజ్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది నిన్నటి రోజున అయితే బుల్లిష్గా ఉంది. అగైన్ ఈ రోజు కూడా ప్రస్తుతం బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 104 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుని ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్ మూడ్లో అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్న సాయంత్రం కానీ ఈరోజు ఉదయం కానీ మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం 25,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఈరోజు ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళి రిజెక్షన్ అనేది జరిగి దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం 24,770 అని చెప్పేసి. అఫ్కోర్స్ ఈరోజు 24,700 దాకా కూడా వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ అనేది తీసుకుంది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎలా ఉంది అంటే బిగ్గర్ పిక్చర్లో చూడండి, డైలీలో మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే డౌన్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి, ఏది పొజిషనల్గా. సో చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. ఇక్కడ ఒక రకంగా ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ బిట్వీన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్లో కిందకు వచ్చినప్పుడు పైకి, పైకి వచ్చినప్పుడు కిందకి, దిస్ ఈజ్ సెట్ బి సార్ట్ ఆఫ్ వోలటిలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి సెల్ ఆన్ రైజ్ అనేది మనం ప్రస్తుతం అయితే ఫాలో అయితే బాగుంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ఈరోజు కూడా డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది. ఒక సిగ్నిఫికెంట్ బుల్లిష్ క్యాండిల్ తర్వాత డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయంటే మార్కెట్ ప్యూర్ సైడ్ వేస్లో ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ వచ్చేసరికి ప్రీవియస్గా ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగింది. ఇది కూడా కైండ్ ఆఫ్ సైడ్ వేస్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా స్లోగా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే కూడా ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది ఇంకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇక యుఎస్ ఆయిల్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే కొద్దిగా బుల్లిష్లో ట్రేడ్ అవుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ అనేది పెద్దగా బుల్లిష్గా కానీ పెద్దగా బెరిష్గా కానీ కనిపించట్లేదు. ఒక రకంగా డిప్లో బయింగ్ అనేది జరుగుతుంది, హైలో మాత్రం సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నట్టు ఇక్కడ ఇండియా విక్స్ అనేది క్లియర్గా మనకి చెప్తూ ఉంది. కాబట్టి కొద్దిగా లాంగ్ టర్మ్ అనేది ఆలోచించేటప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఎప్పుడైతే 25,000 పైన సస్టైన్ అవుతుందో అట్లీస్ట్ 24,850 పైన స్టేబుల్గా ఉండాలి మార్కెట్. దెన్ ఏంటంటే అక్కడ నుంచి కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ, దాని తర్వాత అనదర్ హై అనేది క్రియేట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.